హాయ్ అండి. ఇవాళ మైదాతో ఉల్లి సమోసా చూపిస్తాను. చాలా బాగుంటుంది. నేను 2 కప్పులు మైదా వేస్తాను. చూడండి. రెండు కప్పులు మైదా, అందులో కొంచెం వాము, కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కలిపియాలి. మెత్తగా మన రొట్టెల పిండి కలిపినట్టుగా మంచిగా మెత్తగా కలపాలి. కలిపి ఇక చూడండి, ఒత్తడానికి పిండి తీసాను, కొంచెం అత్తగించడానికి పిండి తీస్తాను, కొంచెం పేస్ట్లా కూడా దానికి కొంచెం తీస్తాను. అది కొంచెం పలచగా చేసి ఉంచాలి. ఇది కొంచెం ఉప్పు వాము వేసి శుభ్రం కలిపేస్తాను. చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుందండి. ఇక కొంచెం ఉప్పు వేసాను, కొంచెం వాము వేస్తాను. చూడండి, వేసి ఒక చుక్క నూనె చుక్క వేసాను, కొంచెం వాము వేసాను. మెత్తగా కలపాలి. బాగాను కలిపి ఒక అరగంట నానబెట్టాలి. చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ఇది మొత్తం నూనె ఒక చుక్క నూనె వేసాను కదా, నూనె నెయ్యి ఏదో వేయాలి. వేసి వాము ఉప్పు ఇప్పుడు వేసి శుభ్రంగా ఇది కలిపియాలి మెత్తగా. చాలా బాగుంటుందండి, తినడానికి కూడాను కరకరలాడుతుంది. ఇక మెత్తగా కలిపియాలి. కొంచెం నీళ్ళు పోసి కలిపి చూపిస్తాను. ఇక చూడండి, కలిపేసాను. నేను కొంచెమే చూపిస్తున్నాను మీకు, 2 కప్పులే. కలిపేసి ఇది కొంచెం నూనె రాసి దాని మీద మూత పెట్టి ఉంచేస్తాను. కొంచెం నానాలి. ఒక 15 నిమిషాలు నానుతుంది. మూత పెట్టేస్తే దాని మీద కొంచెం నూనె పెట్టాను, అంటించాను కదా, అంటించేసి మూత పెట్టేస్తాను. అది నానేలోపు ఇప్పుడు సన్నంగా ఉల్లిపాయలు తరిగాను చూడండి. చెక్కులా తరిగాను ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయలు. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్లోని కొంచెం ఫస్ట్ అయితే ఉప్పు వేసాను. ఉప్పు సరిపడా. తర్వాత కొంచెం ఎర్ర కారం, కాశ్మీరీ కారం, ఎర్రగా ఉండేటట్టు కారం వేయాలి. కొంచెం వాము వేయాలి. జీలకర్ర, ధనియాల పొడి కూడా వేయాలి. అందులో కొంచెం పసుపు నీరు లాగడానికి. చూడండి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల జీలకర్ర పొడి కూడా వేస్తాను. ఉంచాను. అవి చూడండి, అవి కొంచెం పిడికిడి అటుకులు వేసాను. అటుకులు ఎందుకంటే ఆ నీరంతా ఆర్చేస్తుంది. లేకపోతే సమోసాలోకి ఇదేంటి శనగపిండినే వేస్తారు కొంచెం, లేకపోతే అటుకులైనా వేయాలి. శనగపిండి కంటే అటుకులు నయం, అటుకులు బాగుంటుంది. అందులో ఉల్లిపాయలు ఉన్న నీరంతా అటుకుల్లో లాగేస్తుంది. అది అందుకు అటుకులు వేసి శుభ్రంగా ఒక పిడికిడి 2 పిడికిలు అటుకులు వేసి కలిపేసి మూత పెట్టాను. అందులో ఇంకో ఉల్లిపాయ పొడిగా ఉంటుంది, నీరు ఉండదు. ఇప్పుడు ఈ పిండి చూశారు కదా, కలిపేసాను, శుభ్రంగా నానిపోయింది. ఇప్పుడు సరిపడా చిన్నవి తరగాలి. అది చిన్న ఉండలు చెయ్యాలి. చూపిస్తాను చూడండి. మెత్తగా నానింది. చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఉల్లి సమోసాలు కరకరలాడుతూ ఉంటుంది. చూడండి, చిన్నవి మనం పూరికి చేసినంత ఉండలే, అంతంత ఉండలు తీయాలి. రొట్టె పెద్దగా చెయ్యాలి. ఒక 4 చేసి చూపిస్తాను మీకు.
చూడండి. ఇది ఒత్తు మైదా పిండి వేసుకుంటూ ఒత్తుతూ వెయ్యాలి, ఎందుకంటే ముడతలు పడుతూ ఉంటుంది కదా, అందుకు ఒత్తుతూ వెయ్యాలి. నేను సిమ్లో పెనం ఒక్క మాట పెనం మీద ఇటు తిప్పాలి. ఇది కొంచెం వేడి, రొట్టె కాల్చకూడదు బాగాను. ఒక్కసారి పెనం మీద వేసి ఇటు అటు వెయ్యాలి. అలా చేస్తే సమోసాలు కరకరకరకరలాడుతాయి. తింటూ ఉంటే కూడా శబ్దం వస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. అదే చూడండి, చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కసారి రొట్టె నూనె గిన్నె వేసి కాల్చక్కలేదు, వేడి పెనం మీద ఒక్కసారి ఇటు ఇటు వేయాలి, ఇటు తిప్పాలి, అంతే. బస్ అంతే, తిప్పియాలి. నేను సిమ్లో పెట్టి ఉంచాను ఎగ్దాం. అది తీసి, లేకపోతే పచ్చిలో వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ అవన్నీ ఆ పిండికి అంటుకుపోతుంది, చిరిగిపోతుంది. అందుకు ఇలా ఒక్కసారి వేస్తే సమోసా తిరగదు. ఎంతసేపు నూనెలో ఉంచండి, చిరగదు, కన్నం పడదు, చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. ఇగో నేను 4 వేపులు తరిగేసాను, మధ్యలో 2 చేశాను, అక్కడ ఉంచాను. ఇంకోటి చూపిస్తాను. ఇగో సన్నగా మరి ఇగో అది కూడా పారేయొద్దు, అది వేచాలి, అవి నిమ్కిల్లాగా వచ్చేస్తాయి. సైడ్వి మంచిగా లాస్ట్లో వేచేసుకోవడమే, చాలా బాగుంటుంది. ఇలాగ సన్నం తీసేయడమే, చాలా రుచిగా ఉంటుంది. చూపిస్తాను మీకు మళ్ళా. పెద్ద తరిగి 4 ఉండలు తరిగి ఒత్తేసి చూపిస్తాను మీకు. ఇంకా అప్పుడు నింపాక వేచుతాను. ఎంత పెద్దదైతే అంత పెద్ద రొట్టె చేసుకోవచ్చు, పెద్ద సమోసాలు వస్తాయి. ముడత పడుతుంది, పల్చగా ఒత్తాలి అంటే పిండి వేసుకుంటూ ఒత్తాలి. ఇలాగే కాల్చి తరిగి అలాగే 4 వైపులా కట్ చేసి ఉంచాలి, మధ్యలో తరిగి. చూపిస్తాను మీకు. ఒక్క పిసరే పెనం మీద వేయాలి, మన సిమ్లోనే, ఎగ్దమ్ సిమ్లో ఉన్నది. అలా తీసేసి ఉంచేయడమే. ఒక 4 రొట్టెలు అలా తీసేసి ఉంచి మీకు చూపిస్తాను. చూడండి, అలా కట్ చేసేసి సైడ్లో కట్ చేసి అది మళ్ళీ నిమ్కీలాగా వేచేయడమే. చూపిస్తాను మీకు, చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం మైదా పిండి కలిపి ఉంచాం కదా తడి చేసి, ఇగో అలాగా. అంటే వేచుతూటప్పుడు విడిపోకూడదు కూర, అది ఉల్లిపాయ అంతా బయటకు రాకుండా ఇలా అంటిస్తారు మైదా. దాన్ని ఇలా చేసి అంటించడం. ఇంకా మీరు వేచినా అది విడదు, చేయదు. అది మైదా పలచగా చేసి అంటించడానికి పిండి ఉంచాం. చాలామంది నీళ్ళతో అలా అంటిస్తారు, కానీ నీళ్ళు అప్పుడప్పుడు విడిపోతూ ఉంటుంది నూనెలో వేయగానే. ఇలా అయితే విడదు. ఇక అందులో నింపి మీకు ఎంత కావస్తే అంత నింపుకోవచ్చు. నిండా నింపండి, కొంచెం నింపండి. కాకపోతే లాస్ట్లో అంటించడానికి ఉండాలి కొంచెం. వేసి అంటించాలి. ఇక ఇలా అంటించి కొంచెం తిప్పిడమే. ఉల్లిపాయలు పచ్చివే వేయాలి, ఎందుకంటే నూనెలో వేగుతాయి కదా ఉల్లివి, అందుకు పచ్చి వేస్తా. చూడండి,
చూపిస్తాను మీకు. 4 వేయించుతాను. ఇలాగే అంటించాలి. మైదా పలచగా చేసి అక్కడ ఉంచాను కదా, అది ఇలా అంటించాలి. మనం నీళ్ళతో అంటించవచ్చు కానీ విడిపోతుంది వేయగానే ఒక్కొక్కసారి. అందుకు కొంచెం మైదా వేసి ఇలా లైట్గా అంటించామనుకోండి, ఇంకా విడదు. అది ఎంత ఎర్రగా వేచినా సరే అది విడదు. చూడండి, చాలా మీరు చెయ్యండి, చూడండి, సబ్స్క్రైబ్ చెయ్యండి తప్పకుండా. లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇది ఎలా ఉందో చూడండి, మీరు చెయ్యండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కొనుక్కొని తినేకంట. మనం అలా వేస్తే మీరు ఎంత కూర పెట్టుకునే కూరతో దుంపల సమోసా అయినా ఈ సమోసా అయినా ఎంత వేచినా చిరగదు, విడదు. అలాగా వేగుతుంది, మంచిగా పొంగుతుంది. వేగేటప్పుడు మాత్రం బాగా పొంగుతుంది, బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకు ఇది మైదాతో జారుగా చేసి అంటించాలి, లైట్గా అంటించాలి అంతే. నీళ్ళతో అంటిస్తారు కొంచెం తడి చేసి, కానీ విడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా అయితే విడదు అన్నమాట. అలా ఇలా చేసి వేచి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, వేచుతాను. మీకు 4 వేచి చూపిస్తాను ఫస్ట్. ఇది అందులో వేస్తే పొంగుతుంది మంచిగా. చూపిస్తాను కొంచెం వేచాక. చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. చాలా టేస్ట్గా ఉంటుందండి సమోసా, ఉల్లి సమోసా. చూపిస్తాను ఉండండి. చూడండి, వేగిపోయి తీస్తాను. నేను ఇందులో సోడా అవి ఏమీ వేయలేదు. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.